హలో ఫ్రెండ్స్, వార్ 2 ట్రైలర్ ఇంపోరియా స్టార్ట్ అయిపోయింది. ఇండియా ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ ఏందో వార్ 2 ట్రైలర్ ట్రెండింగ్లో నిలిచింది. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ, మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రేపు రాబోతుంది. ఉదయం మార్నింగ్ 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ అయితే రాబోతుంది. థియేటర్లోనే లాంచ్ కాబోతుంది. థియేటర్ల దగ్గర రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచే అభిమానులు అయితే థియేటర్ దగ్గరికి చేరుకోబోతున్నారు. సెలెక్టెడ్ థియేటర్ల అయితే ఆంధ్ర, సీడెడ్, నైజాం నెంబర్ ఆఫ్ థియేటర్స్లో సెలెక్ట్ చేసి థియేటర్లో ట్రైలర్ అయితే లాంచ్ ఉండబోతుంది. హైదరాబాద్లో అయితే ఆర్టీసీ ఎక్స్ రోడ్, సుదర్శన్ 35, కూకట్పల్లిలో అర్జున్ థియేటర్, దిల్సుఖ్ నగర్, కోనార్క్ థియేటర్లో అయితే హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో 3 థియేటర్లు అయితే లాంచ్ కాబోతుంది. అదర్ డిస్టిక్లలో అయితే నెంబర్ ఆఫ్ వరంగల్ కానీ, ఇంకా సీడెడ్లో అయితే నెంబర్ ఆఫ్, ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ప్రతి ఏరియా టౌన్లోని ట్రైలర్ అయితే థియేటర్లో లాంచ్ కాబోతుంది. అభిమానుల డిమాండ్ ఆ రేంజ్లో ఉంది. థియేటర్లో ట్రైలర్ యూట్యూబ్లో చూస్తే అంత కిక్ ఉండదు, బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ వేరేలా ఉంటుందని నెంబర్ ఆఫ్ థియేటర్స్ ట్రైలర్ లాంచ్కి అయితే పెంచుకుంటూ పోయినరు. ఉదయం 10 గంటల 8 నిమిషాలకైతే ట్రైలర్ మాస్ ఇంపోరియా ఏ రేంజ్లో ఉంటుందో ఇండియాకు అయితే బాక్స్ ఆఫీస్కి అయితే స్పష్టంగా అర్థం కాబోతుంది. ఆగస్టు 14వ తారీఖు నాడు దానికి జస్ట్ శాంపుల్ మాత్రమే. మాస్ ఇంపోరియా అంటే రేపు తెలియబోతుంది. ఎన్టీఆర్ అభిమానులు చాలా కసిగా ఉన్నారు. దేవర మూవీ ఎలాంటి సంచలన విజయం సాధించిందో, మొదటి రోజు అనుకున్నంత రేంజ్లో డివైడ్ టాక్ తోటి ఎన్టీఆర్ కున్న స్టార్ పవర్ తోటి డే 1 కలెక్షన్స్ కానీ, లాంగ్ రన్ విజయం కానీ, దేవర బాక్స్ ఆఫీస్ 500 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రాబటంలో కానీ ఎన్టీఆర్ అభిమానులు ప్రాణం పెట్టి థియేటర్ దగ్గర ఆ రేంజ్ కసితో సినిమా టాక్ను కాపాడారు కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇక బాలీవుడ్ మూవీ లేకపోతే ఏ మూవీ అనేది కాదు, ఎన్టీఆర్ ఉన్నాడు వార్ 2లో. ఫస్ట్ టైం బాలీవుడ్ మూవీ. ఎస్ రాజ్ ఫిలిం సంస్థ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా రిలీజ్ అవుతున్న మూవీ. నెంబర్ ఆఫ్ థియేటర్స్లో అయితే రేపు ట్రైలర్ ఇటు టాలీవుడ్, బాలీవుడ్, అదర్ స్టేట్లలో కూడా ట్రైలర్ అయితే రాబోతుంది. ట్రైలర్ల దగ్గర అయితే ఆల్రెడీ సీడెడ్ ప్రాంతంలో వర్షంలో కూడా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. కొన్ని ట్విట్టర్లో వస్తున్నాయి. థియేటర్ దగ్గర అయితే రేపు మాస్ ఇంపోరియా. ప్రతి ట్రైలర్లోని ప్రతి షాట్ ఇద్దరు హీరో అభిమానులు అయితే కంపారిజన్ అయితే వస్తుంది. టీజర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్కు ఒక బలమైన షాట్, ఎలివేషన్ షాట్ పడలేదని అభిమానులు అయితే కొందరు డిసప్పాయింట్ అయ్యారు టీజర్లో అయితే. కానీ బాలీవుడ్ నుంచి చాలామంది ట్రైలర్ చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు కదా, ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్, మాస్ ఫుల్ మీల్స్ ఉండబోతుంది. మంచి ట్వీట్ ఉండబోతుంది ఎన్టీఆర్ అభిమానులకు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తగ్గకుండా ట్రైలర్లో ఉండబోతుంది. అందరూ వెయిటింగ్ ఒకటే, ట్రైలర్ వచ్చిన తర్వాత పాజిటివ్ ఎవరు, నెగిటివ్ ఎవరు, చిన్న కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళిద్దరు ఈగో క్లాష్ వలన ఇద్దరు ఏంటి క్యారెక్టర్, ఇద్దరు ఎందుకు ఇంత బలంగా కొట్టుకుంటున్నారు, ఇద్దరి మధ్యలో ఇంత ఫైట్ ఎందుకు వస్తుంది అనేది ట్రైలర్లో మాత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రజెంట్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ ట్రైలర్ వార్ 2 రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు థియేటర్ దగ్గరికి, 9 గంటల 30 నిమిషాలకి అభిమానులు చేరుకోండి. ఆగస్టు 14న ఎన్టీఆర్ అన్న బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో బాలీవుడ్కి. ఇంతవరకు బాలీవుడ్లో 150 కోట్ల గ్రాస్ మూవీ లేదు వరల్డ్ వైడ్గా. షారుఖ్ ఖాన్ మూవీ, అది పఠాన్ వంటి సక్సెస్ తర్వాత జవాన్ మూవీ 106 కోట్ల గ్రాస్ సాధించింది. ఎన్టీఆర్ అన్న 160 కోట్లకు పైగా దేవర మూవీ, RRR మూవీ 200 కోట్లకు పైగా డే 1 గ్రాస్ మూవీ. ఎన్టీఆర్ అన్న డే 1 మాస్ పొటెన్షియాలిటీ ఏంటో బాలీవుడ్కి తెలుసు. ఆగస్టు 14న స్పష్టంగా చూడబోతుంది బాలీవుడ్ బాక్స్ ఆఫీసు. ఎన్టీఆర్ టాలీవుడ్ సత్తా ఏంటో. నార్త్ అమెరికాలో బుకింగ్ ఓపెన్ అవుతుంది ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత. అప్పుడే అడ్వాన్స్ విధ్వంసం మొదలవుతుందేమో. దేవర మూవీకి చూసాం, ఇండియాలో నెంబర్ 1 డే 1 డే 2 రికార్డులు క్రియేట్ చేసుకుంటూ పోయింది. ట్రైలర్లో మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్, షార్ట్ టు షార్ట్, ఏ షార్ట్ ఎక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ట్రైలర్ వచ్చిన తర్వాత కంపారిజన్ అనేది మొదలైతే మనం క్లియర్గా రేపైతే ట్రైలర్ చూసిన తర్వాత ఒక రేంజ్ ఎగ్జైట్ తోటి అయితే మాట్లాడదాం. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.